గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండల పరిధిలోని కుర్మిల్లా గ్రామంలో సోమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజలు నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి పూజలను తూర్పు గోదావరి జిల్లా కపిలేశ్వరపురం మండల పరిధిలోని సోమేశ్వర స్వామి ఆలయంలో ఘనంగా నిర్వహించారు. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా అర్చకులు ప్రత్యేక పూజలను నిర్వహించగా భక్తులు గోదావరి పుష్కర స్నానాన్ని ఆచరించి అధిక సంఖ్యలో స్వామివారిని దర్శించుకోవడం దేవాలయ భక్తులతో కిటకిటలాడింది. सखीवाहनं शलारणं दारुणं रिपुरोगग्रं भावये कुकुडद्वयं श्रीवल्ली देवसेना समेत श्री सुब्रह्मण्येश्वर वारी क्षेत्रము అంగార పడమరగండిక శ్రీవల్లి దేవసేన సమేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర వారి క్షేత్రము ఈ రోజు షష్ఠి సందర్భంగా స్వామివారి యొక్క విశిష్టత ఏమనగా సంతానలేని వారు యొక్క నాగుల చీర స్వామివారికి సమర్పించి ఆ విగ్రహానికి సమర్పించిన తర్వాత వారు ప్రసాదంగా స్వీకరించి కట్టిన వారు సంతానం వలన ప్రతీది. ఈ యొక్క ఆల విశిష్టత పురాతన చరిత్ర 350 సంవత్సరాల మునుపు నుంచి కూడా ఈ యొక్క ఆచారము జరుగుతున్నది. వంశపారంపర్య అత్యగత్వ పరివేషణలో జరుగుతున్నది. కావున కొమాలపల్లి సత్యనామూర్తి గారి అబ్బాయి కొమాలపల్లి సత్యసుబ్రహ్మణ్యారి పర్యవేక్షణ ఈ అర్చక స్వామి వృత్తి జరుగుతున్నది. స్వస్తి. భక్తులందరూ కూడా విచ్చేసి ఈ యొక్క సుబ్బారాయుడి షష్ఠి సందర్భంగా మరి నిన్న రాత్రి స్వామివారి దివ్య కళ్యాణం కూడా జరిగినది. ఈరోజు షష్ఠి మహోత్సవం సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి గ్రామాలు, ఈ మండలంలో అనేక గ్రామాలుగా ఉన్న ఈ యొక్క కన్వ మహానది తీరమున వెలిసి ఉన్నటువంటి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి షష్ఠి సందర్భంగా మరి భక్తులు అనేక రకంగా విచ్చేసి అదే రకంగా ఈరోజు సాయంత్రం స్వామివారి యొక్క షష్ఠి మహోత్సవం సందర్భంగా శ్రీ వెలుగుబంటి తాతా నారాయణమూర్తి అండ్ సన్స్ సత్యబాబు కొమరపాలెం వారిచే అతి వైభవంగా బాణసంచ కాల్చబడును. ఈ యొక్క బాణసంచాలో మరి మిరిమిట్లు గొలిపే కన్నులు ఆకర్షించే ముందుగా మరి అతి వైభవంగా మరి యొక్క బాణసంచ కాల్చబడును. అనంతరం